బౌద్ధమతంలో చెప్పే అనాత్మ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. చాలామందికి బౌద్ధమతమనగానే ఆత్మ లేదు అని చెప్తోంది కదా అనిపిస్తుంది. కానీ అసలు విషయం అది కాదనమాట. అదొక ఫిలాసఫీ కన్నా కూడా బాధను ఎలా తగ్గించుకోవాలనే దానికోసమున్న ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీ. మొదటిది, ఆత్మ లేదు అనే మాటకి అనాత్మ అనే వ్యూహానికి మధ్య ఉన్న తేడా. చూడండి, బుద్ధుడు చెప్పింది ఆత్మ అస్సలు లేదు అని కాదు. ఆయన చెప్పింది అనాత్మ అనే ఒక టెక్నిక్ గురించి. అంటే సింపుల్గా, మన కంట్రోల్లో లేని, మనకు బాధ కలిగించే వాటితో మనని మనం ఐడెంటిఫై చేసుకోవడం ఆపేయడం. ఉదాహరణకు, ఈ శరీరం నేను కాదు, ఈ ఆలోచనలు నేను కాదు అని గ్రహించడమన్నమాట. రెండవది, ఆత్మ లేదు అని గట్టిగా నమ్మేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆత్మ ఉందా లేదా అనే డిబేట్లలో ఇరుక్కోవద్దని బుద్ధుడు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అది కూడా ఒక ట్రాప్ లాంటిదే. ఇప్పుడు చూడండి, ధ్యానం చేసే భిక్షువులు కొన్నిసార్లు ఆలోచనలు ఆగిపోవడాన్ని గమనిస్తారు. దానర్థం ఆ ఆలోచనలు శాశ్వతమైన ఆత్మ కాదు అని, అంతేకాని అసలు ఆత్మే లేదు అని కాదు కదా. ఇక చివరిగా దీని ప్రాక్టికల్ బెనిఫిట్. ఇక్కడ పాయింట్ ఆత్మ ఉందో లేదో ప్రూఫ్ చేయడం కాదు, మన స్ట్రెస్ తగ్గించుకోవడం. ఎప్పుడైతే మీరు ప్రతి విషయంలో నేను, నాది అనే ఫీలింగ్ని పక్కన పెడతారో, ఇక మీ ఈగోని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దేన్ని పర్సనల్గా తీసుకోరు. దానివల్ల కలిగేదే అసలైన ఫ్రీడమ్, ఒక రకమైన సంతోషం. సో అనాత్మ అనేది ఓ థియరీ కాదు, బాధ నుండి బయటపడటానికి మనం వాడుకునే ఒక పవర్ఫుల్ టూల్.